అమ్మ. నాకు నా కన్న తల్లి ఒకరు ఉంటే మరొక తల్లి అమ్మగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో నేను ఉన్న సమయంలో 1998వ సంవత్సరంన పాకాలలో మా సహవాసమునకు అమ్మగారు వచ్చేది. అప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవారు. నేను చెప్పేది ఇది 1998, 98వ సంవత్సరం. జస్ట్ మీరు వినండి. అంతకుముందే యేసు ప్రభును అమ్మగారు నమ్ముకొని ఉన్నారు. సో అమ్మగారు నమ్ముకున్న తర్వాత నేను పరిచర్య ప్రారంభించాను పాకాలలో. అప్పుడు నాకు వివాహం కూడా లేదు, వివాహం అవ్వలేదు. నేను పరిచర్యలో వాడబడుతూ ఉన్నా. ఆ సందర్భన అమ్మగారు ఎట్లో నా గురించి తెలుసుకొని మా సహవాసమునకు అమ్మగారు వచ్చారు. అదే మొదటిసారి పరిచయం. సో రాజమ్మ గారితో పాటు మరి కొందరు కూడా ఈ గొడుగుచింత గ్రామంలో నాతో పాటు వచ్చారు. వారిలో కొందరు లేరండి, ఇప్పుడు లేరు వారు. సో ఏది ఏమైనా దేవునికి స్తోత్రం కలుగునాక. అప్పటి నుంచి అమ్మగారు మా సహవాసమునకు పరిచర్యకు వచ్చేవారు. మరి గొడుగుచింత గ్రామంలో అమ్మగారు ఒక సువార్త కార్యక్రమమును ఏర్పాటు చేశారు. ఆమె సొంత ఖర్చుతో కూడా. మా దగ్గర డబ్బు కూడా అడగలేదు. ఆమెకి ఎట్లా డబ్బు ఉందా లేదా అని కూడా ఎవరికి తెలియదు. కానీ సొంత ఖర్చు పెట్టుకొని ఆమెకు అప్పుడు సంపాద్యం ఎట్లా అని కూడా తెలియదు. మమ్మల్ని ఆహ్వానించి ఈ గొడుగు చింతలో ఇక్కడ ఒక గుడి ఉంది కదా, ఈ వీధుల్లో చూస్తే అక్కడ ఒక చెట్టు కింద గుడి ఉంది. ఆ గుడి ముందర మీటింగ్ పెట్టించింది. అక్కడ మేము వాక్య పరిచయం అంతా చేశాం. సో దేవునికి స్తోత్రం. ప్రేమపూర్వకంగా మేము చాలామంది వచ్చినాం మా మీటింగ్కి. ఆ టైంలో, ఆ సమయంలో అప్పుడంతా సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోటో తీయాల్సి వస్తుంది. అది ఎప్పుడు చాలా కష్టం ఆ టైంలో అంతా. ఇప్పుడంతే ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఫోన్లో రికార్డ్ అవుతుంది ఆఫ్టర్ స్క్రైట్. ఎందుకంటే దూరంగా ఉండే వాళ్ళు దీన్ని వాచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాస్టర్ మా తల్లి కేరళలో ఉన్నారు. మీరేం తప్పుగా అనుకోవద్దండి, ఏం వీడియో తీస్తూ ఉన్నారని. ఏం కాదు, అమ్మగారు రాజమ్మను చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటే రాజమ్మ చెప్పింది, నేను చనిపోతే నువ్వు రావాలి, నువ్వు ఎంత దూరంగా ఉన్నా నువ్వు రావాలి అనింది. ఇప్పుడు వారు ఎర్నాకుళంలో ఉన్నారు, కేరళలో. సో అందుకని వారికి చెప్పగానే వాళ్ళు కూడా బాధపడ్డారు. సరే మేము పోతున్నాం, వీలైతే మేము మీరు లైవ్లో చూస్తారులే అని. సో కాబట్టి ఇప్పుడు వారు లైవ్లో వారు చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమం. టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు ప్రతి సంభవానికి ఎవిడెన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఆ టైంలో ఒక 30 సంవత్సరాల క్రితం రాజమ్మ గారు మాతో కూడా విశ్వాసంలో నడుచుకున్న విషయం, పాకాల సహవాసమునకు వచ్చేది, దానికంతా మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, దండిగా ఫొటోస్ ఉన్నాయి. మేము ఎప్పుడు అది గుర్తు పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ గొడుగుచింత గ్రామం నుంచి అమ్మగారు తెల్లవారుతో ఆదివారం రక్షింపబడిన తర్వాత నమ్మి బాప్తిసం తీసుకునింది. తర్వాత అమ్మగారు ఎవరు ఉన్నా సరే, అమ్మగారు తెల్లవారితో లేచి ఇటు సైడ్ కణమందిరపల్లి, ఏ సైడ్, ఈ సైడా, కణమందిరపల్లి, ఈ సైడ్ వేణుతున్నపల్లి. తెల్లవారితో వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. కాళ్ళు చెప్పులే వేసుకోవద్దు. నాకు అది ఆశ్చర్యం. చెప్పులే ఉండవు. ఏమ్మా మీరు చెప్పులు వేసుకుంటారా? వద్దు పాస్టర్, నాకు చెప్పులు వేసుకుంటే నడవడానికి తెలియదు అంటుంది. అంటే ఆమె అంత స్పీడ్గా పోతుంది, నడిచి వస్తూనే ఉంటుంది. సో అక్కడ వచ్చి ఆటో పట్టుకొని నేంట్రకుంట వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి బస్సులో వస్తుంది. మళ్ళీ పాకాలలో దిగి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మా సహవాసంలో కలుసుకొని ఆరాధన చూసుకొని తర్వాత పోతుంది. మేము ఆరాధించే సహవాసమునకు మొట్టమొదటగా వచ్చే ఏకైక విశ్వాసరాలు రాజమ్మ గారు. నేను ఇది ఎక్కడైనా గర్వంగా చెప్పగలను. మొదటగా వస్తుంది. పాకాలలో ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం లేటుగా వస్తారు. ఈమె ఎంత దూరం నుంచి బయలుదేరడానికి తెల్లవారితో చీకటితోనే లేచి వస్తుంది. అంత విశ్వాసంతో వచ్చే అమ్మగారు చాలా సంవత్సరాలుగా వస్తారు. ఈ మధ్యలో ఒక 5 సంవత్సరాలు నేను అనుకుంటాను, సరిగా నేను లెక్క పెట్టలే.
5, 6, 7 సంవత్సరాలకు ముందు ఆమె కొంచెం ఒళ్ళు బాగలేకుండా ఏజ్ అయిపోయింది కదా. రాజమ్మకి ఎంత వయసు ఉంటుంది ఎవరైనా చెప్పండి? 100 ఉంటుందా? 105 అంటున్నారు లోపల. ఒక 100 ఏండ్లు సెంచరీ అంటే 100 ఏండ్లు దాటేసినారు. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటేసి. సరే మా దేవునికి స్తోత్రం. ఎందుకంటే అమ్మ ఆ టైంలో ఆధార్ కార్డు అంతా లేవు, కానీ ఉన్నవారికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆమె 100 ఏండ్లు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని ఏండ్లు బతికినారు కాబట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మగారు ఈ భూమి మీద జీవించిన కార్యం అన్నిటిని కూడా ఆమె సక్రమంగా నెరవేర్చింది. మా విశ్వాసం ప్రకారం నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఏముందంటే, వృద్ధాప్యములలో మరణించిన వారిని మా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నెమ్మదిలో వెళ్ళారని, విశ్రాంతిలో వెళ్ళారని మా పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంటుంది. ఈ బైబిల్లో ఉండేవారు మీరు ఒకసారి నాకు చదివించాలని, బైబిల్ చదివిన వారు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం తీసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు చదవాలి. ఇది నాకు కొంచెం సహాయం